విపక్షాలు పార్లమెంట్లో గెలిచాయి. మహిళా రిజర్వేషన్ బిల్లుని వ్యతిరేకంగా ఓటేసి విపక్షాలు సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాయి. ఎందుకంటే మేము 230 మంది సభ్యులు ఈ బిల్లుకి వ్యతిరేకంగా ఓటేసాం, జరుగుతున్నటువంటి అక్రమాన్ని అన్యాయాన్ని ఆపేసామని చెప్పి అనుకుంటున్నారు. పార్లమెంట్లో అయితే గెలిచారు ఓట్లు వ్యతిరేకంగా వేసి, కానీ మహిళా లోకం దగ్గర ఓడిపోయారు. ఎందుకంటే ఈ మహిళలకి 33% రిజర్వేషన్ కల్పించే బిల్లును కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఒకసారి ప్రవేశపెట్టింది. బీజేపీ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రవేశపెట్టమని ఎన్నోసార్లు అడిగింది. 2 సార్లు ప్రవేశపెడితే ఒకసారి లాలూ ప్రసాద్ యాదవ్, ఒకసారి ఇంకొక ఆయన ఎవరో అడ్డుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ ప్రవేశపెట్టలేదు. అదేంటని అడిగితే యూపీఏలో భాగమై ఉన్నటువంటి ఈ పార్టీలు ఏవైతే వాళ్ళు వ్యతిరేకిస్తున్నారని చెప్తున్నారు. మీ పార్టీలో వాళ్ళు మీకే వ్యతిరేకంగా ఓటేస్తే దానికి ఎవడేం చేయగలుగుతాడు? ఇప్పుడు ఇండియా కూటమి అలాగా, అప్పుడు యూపీఐ అలాగా. ఆ కూటమిలో భాగమైనటువంటి పార్టీలే ఈ బిల్లును వ్యతిరేకించాయి అని చెప్పి బీజేపీ పార్టీకి వాళ్ళు క్లారిటీ ఇచ్చారు. మరి ఇప్పుడు బీజేపీ పార్టీ వాళ్ళు ఈ బిల్లును ప్రవేశపెడుతుంటే వ్యతిరేకిస్తుంది ఎవరు? ఎన్డీఏ కూటమిలో భాగమైనటువంటి పార్టీలు కాదు, ఇండియా కూటమిలో భాగమైన పార్టీలు. డిఎంకే గాని, టీఎంసీ గాని, కాంగ్రెస్ అంటే ఎట్లా వ్యతిరేకిస్తుంది, సమాజ్వాదీ పార్టీ గాని, వీళ్ళంతా వ్యతిరేకించి 230 మంది వ్యతిరేకంగా ఓట్లేశారు. 543 మంది సభ్యులు కదా, 298 మంది సభ్యులు మహిళా బిల్లును సమర్థిస్తూ ఓటేస్తే 230 మంది ఇండియా కూటమి నేతలు వ్యతిరేకిస్తూ ఓటేశారు. కొంతమంది గైర్హాజరయ్యారు. ఏది, ఈ 4 రాష్ట్రాలకి ఒక కేంద్రపాలిత ప్రాంతానికి ఎలక్షన్ జరుగుతుంది. ఆ నేపథ్యంలో కొంతమంది ఎంపీలు సభకు రాలేదు. సరే, వాళ్ళు వచ్చిన ఆ బిల్లు పాస్ అవుతుంది, వేరే విషయం. ఎందుకంటే 352 మంది సభ్యులు ఆమోదం కావాలి ఈ బిల్లు పాస్ అవ్వాలి. మరి 352 మంది సభ్యులు బీజేపీ పార్టీ వాళ్ళు లేరు కదా, 293 సమ్యంతో ఉన్నారు వీళ్ళు. మరి ఎన్డీఏ ఎందుకు వేరే పార్టీలతో కలిసి కూటమిగా ఏర్పడుతుంది అనేది, బీజేపీ పార్టీ యొక్క వ్యూహం ఏంటనేది మనకి ఇలాంటి సందర్భాల్లో అర్థమవుతుంది. మహిళా బిల్లును ప్రవేశపెడితే బీజేపీ పార్టీకి ఏం మేలు? మహా అయితే మహిళలు ఓటేస్తారు. మరి ఇదే పని అన్ని సంవత్సరాలు దేశాన్ని పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ ఎందుకు చేయలేకపోయింది? మహిళల ఓట్లు ఎందుకు సాధించలేకపోయింది అనేది బీజేపీ పార్టీ వాళ్ళు వేస్తున్న ప్రశ్న. బీజేపీ పార్టీ వాళ్ళు మేము ప్రతిపక్షంలో ఉన్నంత కాలం కాంగ్రెస్ పార్టీని ఎండగట్టాం మహిళా రిజర్వేషన్ బిల్లు తెమ్మని. వాళ్ళు తేలేదు, 2 సార్లు ప్రవేశపెట్టారు. ప్రవేశపెట్టేది వాళ్లే, వ్యతిరేకించేది వాళ్ళ కూటమిలో భాగమైనటువంటి పార్టీలే. ఇది బీజేపీ పార్టీ చెప్తున్న అంశం. ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ కనుక డ్రామాలో ఆడాల్సి వస్తే బిల్లు ప్రవేశపెట్టింది మేమే కదా, మరి మా సభ్యులంతా వ్యతిరేకించాలి కదా, లేదా మా కూటమిలో ఎన్డీఏ కూటమిలో భాగమై ఉన్న ఏదో ఒక పార్టీ వ్యతిరేకించాలి కదా. అలా వ్యతిరేకించట్లా, మా కూటమిలో భాగమై ఉన్న ప్రతి పార్టీ కూడా సమర్థిస్తుంది. అప్పుడు మీ కూటమిలో లాలూ ప్రసాద్ యాదవ్ గాని వేరే వాళ్ళు గాని వ్యతిరేకించినట్టు ఇప్పుడు మేము వ్యతిరేకించట్లా, ఈ బిల్లును సాధారణంగా స్వాగతిస్తున్నాం. ఇప్పుడు కూడా వ్యతిరేకించేది కాంగ్రెస్ పార్టీ. అప్పుడు బిల్లు పెట్టకుండా నిర్లక్ష్యం చేసింది, పెడితే వ్యతిరేకించింది మీ పార్టీ వాళ్లే. ఇప్పుడు బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బిల్లు పెడుతుంటే కూడా వ్యతిరేకించేది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఇది బీజేపీ పార్టీ చెప్తున్నటువంటి మాట. ఏది ఏమైనా బిల్లు అయితే వీగిపోయింది, పార్లమెంట్లో బిల్లు పాస్ అవ్వలేదు. ఒక రకంగా ఇది మహిళా లోకానికి తీరని అన్యాయం చేసినట్టుగానే. ఈ విషయం మీద ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించారు, ఎన్డీఏలో భాగస్వాములైనటువంటి ప్రతి వ్యక్తి స్పందించారు. కానీ ఇండియా కూటమిలో భాగమైనటువంటి వ్యక్తులు ఢిల్లీ చేరుకొని పెద్ద ఎత్తున వ్యతిరేకత తెలియజేస్తారు. దేనికి? మహిళలు రాజకీయాల్లోకి వస్తే, రాజకీయాల్లో ఉంటే, చట్టసభల్లో వాళ్ళు అడుగు పెడితే, ప్రజాప్రతినిధులుగా ప్రాతినిధ్యం వహిస్తే మహిళలకు ఉన్నటువంటి సమస్యలను వాళ్లే సాల్వ్ చేసుకుంటారు. ఇక పురుష నాయకుల అవసరం ఉండదు అనేది ఇండియా కూటమి నేతల యొక్క ఆలోచన ఏమో మేబీ. ఎందుకంటే మన భూమి పుట్టిన దగ్గర నుంచి ఒక స్త్రీ ఏదైనా పని చేయాలంటే పురుషుడి మీద ఆధారపడాల్సి వస్తుంది. పురుష ఆధిక్యత కామన్ గా ఉంటుంది, ఎక్కడైనా జరిగేది ఇది. ఈ మధ్యకాలంలో కొంతవరకు అది మారింది. మహిళలు కూడా రాజకీయాల్లోకి వస్తున్నారు, సినిమాల్లోకి వస్తున్నారు, ఇంకా పురుషులతో పాటు అన్ని రంగాల్లోనూ చాలా యాక్టివ్ గా పాల్గొంటున్నారు. మరి రాజకీయాల్లో కూడా 33% రిజర్వేషన్ ఇస్తే ఏం పోతుంది అనేది బీజేపీ పార్టీ యొక్క ఆలోచన. మహిళలకి రిజర్వేషన్ ఇవ్వడం అనే అంశం మీద నా అభిప్రాయం ఏంటంటే ఖచ్చితంగా ఇవ్వాలి. ఎందుకంటే మహిళా ఉద్యోగుల సమస్యల్ని ఒక పురుష ఉద్యోగుడు అర్థం చేసుకోగలడా? అర్థం చేసుకుని వారికి లీవ్ ఇవ్వగలడా? చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను, తప్పుగా అనుకోకుండా. ఎవరు ఒక ఆఫీసులో పనిచేస్తున్నటువంటి ఒక 4 మహిళలు, వాళ్ళ హెచ్ఆర్ పురుషుడు అనుకుందాం, వారికి నెలవారీ వచ్చేటువంటి ఋతు సమస్యల గురించి ఆ పురుషునితో చెప్పుకొని సెలవు కావాలని ప్రశాంతంగా అడగగలరా? అడగలేరు. మెటర్నిటీ లీవ్స్ గురించి ప్రశాంతంగా ఎక్స్ప్లెయిన్ చేయగలరా? మాకు మెటర్నిటీ లీవ్ కావాలండి ఒక 3 months అని అడుగుతారు. మరి 3 months తర్వాత వాళ్ళకు ఉండేటువంటి ప్రాబ్లమ్స్, సిజేరియన్ అయితే వాళ్ళకు వచ్చే సమస్యలు, అవన్నీ పురుష హెచ్ఆర్ తో చెప్పుకోలేరు కదా. ఇలా ప్రతి చిన్న సమస్యని మహిళలు రాజకీయాల్లో ఉంటే, చట్టసభల్లో ఉంటే, ఆయా కమిషనరేట్లకి కమిషనర్లుగా ఉంటే, మంత్రులుగా
ఆయా వ్యవస్థలకి ఆయా శాఖలకి వ్యవహరిస్తుంటే మహిళల సమస్యలను అర్థం చేసుకోవడం చాలా సులభతరం అవుతుంది. నేను మీకు ఒక ఉద్యోగుడి గురించి మాత్రమే చెప్పాను. ఒక ఎంప్లాయీ హెచ్ఆర్గా అంటే జంటు ఎంప్లాయీ హెచ్ఆర్గా ఉంటే పరిస్థితి ఏంటి, ఆ లేడీ ఎంప్లాయీస్ వీళ్ళందరూ ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటారు అది మాత్రమే చెప్పాను. ఇంకా నేను చెప్పకుండా ఉన్నటువంటివి మహిళలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు అనేక ఉన్నాయి. అవన్నీ ఆ తల్లులకు మాత్రమే తెలుసు. వాటన్నిటినీ మహిళలు ధైర్యంగా ఎదుర్కోవాలి అంటే మహిళలే వారిని వారు పరిపాలించుకొని వారి సమస్యలను వారు పరిష్కరించుకునేటువంటి పరిస్థితి పురుషులు కలగజేయాలి. ఎందుకు అంటే సమాజంలో పురుష ఆధిక్యత ఎక్కువ ఉంది కాబట్టి, రాజకీయాల్లో పురుషులు మెజారిటీ కాబట్టి. ఒక మహిళా ప్రధాని ఉన్నా సరే పురుషులే ఎక్కువ మంది ఉంటారు రాజకీయాలు. ఒక పురుష ప్రధాని ఉన్నా సరే పురుషులే ఎక్కువ మంది ఉంటారు రాజకీయాలు. మరి మహిళలకి స్థానం కల్పించేది ఎప్పుడు? వాళ్ళకి కూడా సమానమైనటువంటి అధికారాలు రావాలి అంటే 33% రిజర్వేషన్స్ కల్పించాలి. నియోజకవర్గాల పునర్విభజన జరగాలి. 816కి పార్లమెంటు స్థానాలను పెంచాలి. అప్పుడు సుమారు 280 మంది మహిళలు పార్లమెంటు స్థానాల్లో పోటీ చేయగలుగుతారు. 33% అంటే ఇప్పుడున్నటువంటి 543 స్థానాల్లో 33% తీసేస్తే 180 మంది పురుషులు వాళ్ళు స్కిప్ అయిపోతారు. మహిళలకు వస్తుంది ఆ రిజర్వేషన్. సో ఇక్కడ మహిళలకి పురుషులకి ఎవరికి కూడా అన్యాయం జరగకుండా ఈ రిజర్వేషన్ అనేటువంటి ఒక బిల్లును ప్రవేశపెట్టారు. నారీ శక్తి వందనం అధినియం అనేటువంటి బిల్లు. ఈ బిల్లును వ్యతిరేకించారు. 131వ రాజ్యాంగ సవరణ బిల్లుని వ్యతిరేకించారు. డీలిమిటేషన్ వీటన్నిటిని వ్యతిరేకించి చక్కగా డిఎంకే పార్టీ వాళ్ళు, ఇండియా కూటమి పార్టీ నేతలంతా కూడా సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ అయితే మిఠాయిలు కూడా పంచుతూ ఉన్నారు తమిళనాడు ప్రజలు. మరి హిందువుల్ని గౌరవించరు, మహిళల్ని గౌరవించరు. మరి ఇంకా తమిళనాడు గవర్నమెంట్ ఎవరిని గౌరవిస్తుందండి నాకు అర్థం కాదు. సెక్యులర్స్ని మాత్రమే గౌరవిస్తుందా? మహిళలకు రిజర్వేషన్స్ ఎప్పుడు ఇస్తారండి? స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. మరి అప్పటి నుంచి వాళ్ళు చేయలేని పని బీజేపీ పార్టీ చేయమని ఒత్తిడి చేసిన పని ఇప్పుడు వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తానంటే మళ్ళీ వాళ్ళే వద్దండి. ఇప్పుడు కామన్ గా మనం ఏం మాట్లాడతాం, అధికారంలో ఉన్న పార్టీని బీజేపీ పార్టీ ఒకప్పుడు ప్రశ్నించింది కదవాయా 33% మహిళా రిజర్వేషన్స్ తీసుకురమ్మని. మరి అధికారంలోకి వచ్చి 12 సంవత్సరాలు అవుతుంది, ఇప్పటి వరకు బీజేపీ పార్టీ ఎందుకు పెట్టలేదు 33% మహిళా రిజర్వేషన్స్ అని మనం అడగొచ్చు, అందరం అడగొచ్చు, అడిగే హక్కు ఉంది. కానీ మనకి అడిగే ఛాన్స్ ఇవ్వకుండా ఈ బీజేపీ పార్టీ వాళ్ళు ఆ బిల్లును తీసుకొస్తారు. దాన్ని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కాదంటున్నారు. అసలు కాంగ్రెస్ పార్టీ వాళ్ళే అడగాలి. మరి మేము అధికారంలో ఉన్నప్పుడు మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టమని మా మీద ఒత్తిడి తెచ్చారు కదా, ఇప్పుడు మీరెందుకు తేవట్లేదు అని వీళ్ళని అడగొచ్చు బీజేపీ పార్టీ వాళ్ళు. అడగంత కాకుండా వాళ్ళంతటి వాళ్లే మహిళా రిజర్వేషన్ బిల్లు తెస్తుంటే ఇండియా కూటమి నేతలు వ్యతిరేకిస్తారు. అసలు ఏం జరుగుతోంది ఈ దేశంలో? కాంగ్రెస్ పార్టీ హిందువులకు వ్యతిరేకమే, మహిళలకు వ్యతిరేకమే. హిందూ మతంలో మహిళల్ని దేవతగా భావిస్తారు. ఆ కాన్సెప్ట్ అనేది సెక్యులరిజంలో లేదు. అందుకని వాళ్ళు మహిళల్ని వ్యతిరేకిస్తున్నారా అనేటువంటి అనుమానం కూడా తెర మీదకి వస్తుంది. వేరే మతంలో మహిళల్ని ఇంతలా గౌరవించేటువంటి ఆచారం లేదండి. కొంతమంది అంటారు ఆ మహిళల్ని గౌరవించేది హిందూ మతంలోనే, వాళ్ళకి అన్యాయం జరిగేది హిందూ మతంలోనే అంటారు. సరే పోనీండి, ఎవడో కూడా ప్రబుద్ధుడు ఉంటాడు, తప్పు చేస్తాడు, వాడికి తగిన శిక్ష ప్రభుత్వాలు వేస్తాయి, ప్రభుత్వం వేయకపోతే భగవంతుడు వేస్తాడు, అది వేరే విషయం. ఆ మహిళల్ని గౌరవించేటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది బీజేపీ పార్టీ ఒడిసి పట్టుకొని ఈ బిల్లును ప్రవేశపెట్టే దిశగా అడుగులేస్తుంది. వీళ్ళ బాధ ఏంటంటే ఈ బిల్లు ప్రవేశపెట్టి ఇది గనక పాస్ అయితే ఇక బీజేపీ పార్టీ ఉన్నంత కాలం మహిళలు బీజేపీ పార్టీకి ఓటేస్తారు, మనకు రాదు ఓటు అని వాళ్ళ బాధ. మరి ఇలాంటి పరిస్థితిని తీసుకొచ్చింది ఎవరు? ఇలా మహిళా బిల్లును వ్యతిరేకించమని ఇండియా కూటమి నేతలకి మీటింగులు పెట్టి చెబుతుంది ఎవరు? అదంతా మీరు చూసే ఉంటారు. సో ఇక్కడ మహిళలు, నేను బీజేపీ పార్టీ గురించి మాట్లాడట్లా, కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడట్లా, మహిళలు అందరిళ్లలోనూ మనకు మహిళలు ఉన్నారు, ప్రతి ఒక్కరి ఇంట్లో ఉన్నారు మహిళలు. వారు కూడా రాజకీయాల్లో హుషారుగా, హుందాగా, గౌరవంగా మహిళల సమస్యలను తీర్చుకునేలాగా ప్రతినిధులుగా ప్రాతినిధ్యం వహించేటువంటి పరిస్థితి రావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. మరి వాళ్ళు ఎందుకు కోరుకోవట్లేదు నాకు అర్థం కావట్లేదు. అదేమంటే జనగణన జరిగిన తర్వాత చేయండి అంటారు. జనగణన జరిగితే ఎలాగూ జనాభా పెరుగుతుంది కదా, అప్పుడైనా మనకి ప్రతినిధులు కావాలి కదా, ప్రజాప్రతినిధులు, ముందుగానే ప్లాన్ చేసుకుంటే సరిపోతుంది కదా. ఈ బిల్లు పాస్ అయితే తర్వాత తతంగం అదే జరుగుతుంది. ఇది ఇండియా కూటమి నేతలకి అప్పటికే అర్థం కాదని బీజేపీ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఏదేమైనా మహిళా లోకానికి తీరని అన్యాయం చేసింది రాహుల్ గాంధీ పార్టీ, అలాగే రాహుల్ గాంధీ కూటమి అని బీజేపీ పార్టీ వాళ్ళు ధ్వజమెత్తుతున్నారు. దేశవ్యాప్తంగా బీజేపీ పార్టీ మహిళలు, ప్రస్తుతం అధికారంలో ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా ఈ ఇండియా కూటమి చేసిన పనిని వ్యతిరేకిస్తూ నిరసనలు తెలియజేస్తున్నారు ఈరోజు దేశవ్యాప్తంగా. మరి మీ అభిప్రాయం ఏంటి? మీరేమనుకుంటున్నారు? అసలు ఇండియా కూటమి మహిళా బిల్లును వ్యతిరేకించడం మీద అసలు కరెక్టేనంటారా ఆ పని అనేది? తప్పకుండా కామెంట్ రూపంలో రాయండి. ఇప్పటి వరకు ఈ వీడియో చివరి దాకా చూసిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు.